యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విజయనగరం చేరుకుంది. ఇవాళ బాంబు పేలుళ్ల కుట్రకు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. అలాగే పలు కోణాల్లో నిందితులను విచారించనున్నారు. నిందితులు సిరాజ్, సమీర్లకు 7 రోజుల కస్టడీకి కోర్టు ఆదేశించడంతో వారిని విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం తీసుకురానున్నారు పోలీసులు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విజయనగరం చేరుకుంది. సిరాజ్, సమీర్ ఇద్దరి దగ్గర నుంచి కూడా విజయనగరంలో వీళ్ళు బాంబు పేలుళ్ల కుట్రకు సంబంధించి వీళ్ళు ప్లాన్ చేసిన దాన్ని మొత్తాన్ని కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పలు కోణాల్లో నిందితులను ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా విచారించనున్నారు. నిందితులు సిరాజ్, సమీర్లకు 7 రోజుల కస్టడీకి కోర్టు ఆదేశించడంతో వారిని విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం తీసుకురానున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఎంతసేపట్లో ఈ నిందితులను విజయనగరానికి తీసుకురానున్నారు? నాయుడు అన్మ్యూట్ చేయండి నాయుడు. తీసుకురానున్నారు. మరి కొద్దిసేపట్లో అయితే వీరిని విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా చూస్తుంటే కనుక బాంబు పేలుళ్ల కుట్ర కేసుకు సంబంధించి విజయనగరం చెందిన ఎవరైతే సిరాజ్ ఉన్నారో, సిరాజ్ తో పాటు అలాగే హైదరాబాద్ చెందిన సమీర్ ని కూడా ఇద్దరిని కూడా 1 రోజుల క్రితం అయితే అరెస్ట్ చేశారు. వీరందరికీ కూడా పూర్తి అయితే 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో వీరిని ఇద్దరిని కూడా విశాఖ సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. అయితే మరింత సమాచారం వారి నుంచి రాబెట్టుకునేందుకు ఈ కుట్ర కోణం ఎవరెవరు భాగస్వాములు ఉన్నారు, ఈ కుట్ర వెనుక ఎవరున్న దానిపై ఆరా తీసేందుకైతే పోలీసులు అయితే వారిని కస్టడీకి కోర్టుకి పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు కోర్టులో విచారణ జరిగింది పిటిషన్ పైన. నిన్న సాయంత్రం పొద్దుపోయిన తర్వాత కూడా పోలీసులు ఎత్తికే ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 7 రోజులు కస్టడీకి అయితే న్యాయమూర్తి అయితే అనుమతించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వారిని అయితే నిందితులిద్దరిని కూడా విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం తీసుకురానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే యాంటీ టెర్రరిస్ట్ టీమ్ తో పాటు స్థానిక పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. వీరిని ఏ విధంగా విచారించాలి, దాని మీద అయితే ఇప్పటికే వారికి ఒక ప్రణాళిక అయితే సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వారిని అయితే మరి కొద్ది సేపట్లో అయితే విజయనగరం తీసుకువచ్చి ఇక్కడైతే విచారించారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ బాంబు పేలుళ్ల కుట్ర వెనుక సూత్రధారులు అలాగే ఇంకెవరెవరు పాత్రధారులు ఉన్న దానిపై అయితే పోలీసులు అయితే సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే వారి బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ మొబైల్స్ ఉన్న డేటా మొత్తం సేకరించారు. అలాగే ఏ యాప్ల ద్వారా వీరికి మిగతా వాళ్ళు ఎలాంటి కనెక్ట్ అయ్యారు, వీళ్ళు ఉగ్రవాద సంస్థల్లో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తారన్న దానిపై కూడా పూర్తి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో మరికొంత సమాచారం వారి నుంచి సేకరించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఈ బాంబు పేలుళ్లకు సంబంధించి ఇప్పటికే ఒకసారి రిహార్సల్ కూడా జరిగినట్టుగా అయితే పోలీసుల దగ్గర అయితే ఆధారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ బాంబు పేలుళ్లకు సంబంధించి ఎట్లా చేశారని దానిపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేసా కూడా అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. అలాగే ఏదైతే విజయనగరం శివారు ప్రాంతమైన బాబామెట్ట కొండల్లో కూడా ఈ పేలుళ్లు వారు ప్రయోగాత్మకంగా పరిశీలించినట్టుగా తెలిసింది. వారు అక్కడ తీసుకెళ్తారా లేదంటే వేరే విధంగా వారిని విచారిస్తారా అన్నపై కూడా పోలీసులు అయితే నిర్ధారించాల్సి వస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే కదా 7 రోజుల కస్టడీలో వారిని ఎటువంటి శారీరక హింసం కానీ 3rd డిగ్రీ ప్రయోగించాలని కూడా న్యాయమూర్తి స్పష్టంగా వాళ్ళకి పోలీసులు ఆదేశించారు. అలాగే 7 రోజుల అనంతరం కస్టడీ అనంతరం మళ్ళీ కోర్టుకు తీసుకొచ్చి వారిని సబ్మిట్ చేయాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నేపథ్యంలో వారిని ఏ విధంగా విచారిస్తారన్న స్పష్టత అయితే ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసు యంత్రాంగం అలర్ట్ గా ఉన్నారు. వారిని ఏ క్షణంలోనే విజయనగరం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. వారిని ఎక్కడెక్కడ విచారిస్తారు, ఎక్కడెక్కడ తరలిస్తారు అనే ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి అయితే ఈ పోలీసులు కస్టడీకి అయితే మరి కొద్దిసేపట్లో అయితే నిందితులు ఇద్దరు కూడా విజయనగరం తీసుకురావచ్చు. ఓకే నాయుడు, థ్యాంక్ యూ.